మీకొక పచ్చి నిజం చెప్పనా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచం దయతోనో ధర్మంతోనో నడవడం లేదు. మనం రోజూ చూసే ఈ సమాజం, ఈ మర్యాదలు, ఈ చట్టాలు ఇవన్నీ కేవలం బలహీనమైన గొర్రెలు తమను తాము కాపాడుకోవడానికి వేసుకున్న ముసుగులు మాత్రమే. నిజమైన ప్రపంచం ఒక చీకటి అడవి. ఇక్కడ రెండే జాతులుంటాయి, ఒకటి వేటాడేవి, రెండు వేటాడబడేవి. మీరు ఇప్పటివరకు రెండవ జాతిలో ఉన్నారనే విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఎవరో ఒకరు మిమ్మల్ని వాడుకుంటూనే ఉన్నారు, మీ శ్రమను దోచుకుంటూనే ఉన్నారు, మిమ్మల్ని తొక్కుతూనే ఉన్నారు. మీ మెదడులోని లింబిక్ సిస్టంలో ఒక పురాతనమైన కోరిక దాగి ఉంది. అది ఆధిపత్యం, డామినెన్స్. మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటేనే మీలో ఆ ఆకలి మొదలైందని అర్థం. రాబర్ట్ గ్రీన్ రాసిన 48 లాస్ ఆఫ్ పవర్ అనేది ఒక పుస్తకం కాదు, అది ప్రపంచాన్ని శాసించే మంత్రదండం. ఈ 10 నిమిషాల డాక్యుమెంటరీలో నేను మీకు మంచితనం నేర్పించను, నీతి సూక్తులు చెప్పను, మనుషులను ఎలా లొంగదీసుకోవాలో, శత్రువును ఎలా నామరూపాలు లేకుండా చెయ్యాలో, ఇతరుల బలహీనతలను మీ ఆయుధాలుగా ఎలా మార్చుకోవాలో అత్యంత క్రూరమైన ఉదాహరణలతో వివరిస్తాను. హెచ్చరిక: ఈ వీడియో చూశాక మీరు మనుషులను చూసే విధానం మారిపోతుంది, మీలోని అమాయకత్వం చచ్చిపోతుంది. మీకు ఆ ధైర్యం ఉంటేనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ ఆటలో మీరు ఒక పావుగా చావాలనుకుంటున్నారా, లేక అందరినీ నియంత్రించే రాజు అవ్వాలనుకుంటున్నారా? నిర్ణయం మీదే. వెల్కమ్ టు ద డార్క్ రియాలిటీ. ఇప్పుడు మనం ఆ డార్క్ ఇంట్రో నుండి నేరుగా లా 1లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మనం చర్చించబోయేది కేవలం మర్యాద గురించి కాదు, ఒక వ్యక్తి యొక్క అహం అంటే ఈగో ఎంత క్రూరంగా ఉంటుందో వివరించే పచ్చి నిజం. లా 1: నెవర్ అవుట్షైన్ యోర్ మాస్టర్. యజమాని నీడలో బ్రతకండి, లేదంటే చావండి. మొదటి సూత్రం: ఎప్పుడూ మీ మాస్టర్ కంటే ఎక్కువ తెలివైనవారిగా కనిపించకండి. ఇది వినడానికి పిరికితనంగా అనిపించవచ్చు, కానీ ఇది పవర్ గేమ్లో అత్యంత ప్రాథమికమైన నియమం. ఎందుకంటే అధికారం ఉన్న ప్రతి వ్యక్తికి లోపల ఒక నల్లని నిజం దాగి ఉంటుంది. అది అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ. మీరు మీ తెలివితేటలను ప్రదర్శించిన ప్రతిసారీ మీ బాస్ మెదడులోని అమిగ్డలాలో ఒక ప్రమాద ఘంటిక మోగుతుంది. అది వారికి భయాన్ని కలిగిస్తుంది. మీరు వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుంటారు, కానీ నిజానికి మీరు వారిని భయపెడుతున్నారు. ద బ్రూటల్ ఎగ్జాంపుల్: నికోలస్ ఫూకే, 1661. చరిత్రలో నికోలస్ ఫూకే అనే ఆర్థిక మంత్రి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, ధనవంతుడు. తన రాజు లూయి 14ని మెప్పించడానికి ఒక భారీ విందిచ్చాడు. ఆ విందులో ఫూకే తన వైభవాన్ని, తన తెలివితేటలను ప్రదర్శించాడు. అతని ఉద్దేశం రాజుకు తన శక్తిని చూపించి దగ్గరవ్వాలని. కాని ఫలితమేమైందో తెలుసా? రాజు మనసులో ఒకటే ఆలోచన మొదలైంది: నా కింద పనిచేసే వ్యక్తికే ఇంత తెలివితేటలు, ఇంత సంపద ఉంటే రేపు వీడు నన్నే గద్దెదించగలడు. ఆ మరుసటి రోజే రాజు ఫూకేని అరెస్టు చేయించి జీవితాంతం ఒక చీకటి గదిలో బంధించాడు. ఫూకే తన తెలివితేటల వల్లే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ద బ్రూటల్ ఎనాలిసిస్. మీరు ఆఫీసులో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా గుర్తుంచుకోండి. మీ బాస్ ఒక సూర్యుడనుకుంటే మీరు కేవలం ఆ సూర్యుడి చుట్టూ తిరిగే ఒక గ్రహం మాత్రమే. సూర్యుడి కంటే ఎక్కువ ప్రకాశించాలని చూస్తే మీరు కాలి బూడిదవుతారు. మీరు మీ బాస్ కంటే తెలివైనవారే సరే, ఆ తెలివితేటలు బాస్ వల్లే వచ్చాయని నటించండి. వారికి క్రెడిట్ ఇవ్వండి. అప్పుడు వారు మిమ్మల్ని సురక్షితంగా భావిస్తారు. నిజమైన వేటగాడు తన గోళ్లను ఎప్పుడూ బయటపెట్టడు. వాడు అమాయకమైన పిల్లిలా నటిస్తూనే సమయం వచ్చినప్పుడు పులిలా దాడి చేస్తాడు. మీ యజమానికి అభయమివ్వండి, వారి అహాన్ని సంతృప్తిపరచండి. అప్పుడే మీరు ఆ నీడలో ఎదగగలరు. లేదంటే ఆ నీడ మిమ్మల్ని మృంగేస్తుంది. ఇప్పుడు మనం లా 4లోకి ప్రవేశిస్తున్నాం. ఇది కేవలం తక్కువ మాట్లాడటం గురించి కాదు, నిశ్శబ్దాన్ని ఒక ఉచ్చులా వాడి ఎదుటివాడి ఆత్మను ఎలా బయటకు తీయాలో వివరించే అత్యంత కోల్డ్ అండ్ క్యాల్కులేటింగ్ సెక్షన్. లా 4: ఆల్వేస్ సే లెస్ దాన్ నెసెసరీ. మౌనం మిమ్మల్ని రక్షించే కవచం, వారిని ముంచే అగాధం. రెండవ సూత్రం: అవసరమైన దానికంటే ఎప్పుడూ తక్కువ మాట్లాడండి. ఎందుకంటే ఒక పవర్ఫుల్ వ్యక్తి నోరు తెరిస్తే అది ఏదో ఒక కొత్త విషయాన్ని శాసించేలా ఉండాలి తప్ప తన లోపలి భయాలను బయటపెట్టేలా ఉండకూడదు. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత సాధారణంగా కనిపిస్తారు, అంత బలహీనంగా కనిపిస్తారు. పవర్ డైనమిక్స్లో మౌనం అనేది ఒక సైకలాజికల్ వాక్యూమ్, మానసిక శూన్యం. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మనిషి మెదడు శూన్యాన్ని భరించలేదు. మీరు మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తి ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఆ ఖాళీని నింపడానికి పిచ్చిపిచ్చిగా వాగుతాడు. ద బ్రూటల్ ఎగ్జాంపుల్: నికోలస్ ఫస్ట్, రష్యా చక్రవర్తి. రష్యాలో ఒక విప్లవకారుడికి ఉరిశిక్ష విధించారు. ఉరివేస్తున్నప్పుడు తాడు తెగిపోయింది.
అప్పట్లో తాడు తెగితే అది దేవుడి నిర్ణయమని భావించి వదిలేసేవారు. ఆ విప్లవకారుడు కింద పడగానే మౌనంగా ఉండలేకపోయాడు. చూశారా, రష్యాలో కనీసం ఒక గట్టి తాడును తయారు చేయడం కూడా చేతకాదు అని ఎద్దేవా చేశాడు. ఈ విషయం చక్రవర్తి నికోలస్ ఫస్ట్కి తెలిసింది. అతను వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సరే, వాడు చెప్పింది నిజమే అని నిరూపిద్దాం, ఈసారి గట్టి తాడుతో ఉరివేయండి అని ఆర్డరిచ్చాడు. ఆ విప్లవకారుడు తన ప్రాణాలను కేవలం తన నోటి దురద వల్ల కోల్పోయాడు. మౌనంగా ఉంటే వాడు బ్రతికేవాడు. ద డార్క్ అనాలిసిస్. మౌనమనేది ఎదుటివారిని సెల్ఫ్ డిస్ట్రక్ట్, అంటే తమను తాము నాశనం చేసుకునేలా చేస్తుంది. మీరు ఆఫీస్లో గాని ఒక డీల్ మాట్లాడుతున్నప్పుడు గాని ఆఖరి రేటు చెప్పాక మౌనంగా ఉండండి. ఒక్క అక్షరం కూడా మాట్లాడకండి. ఎదుటివాడు కంగారుపడి మీ మౌనాన్ని చూసి భయపడి మీకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. గుర్తుంచుకోండి, మీరు చెప్పని మాట మీద మీకు అదుపుంటుంది, కాని మీరు ఒక్కసారి నోరు జారితే ఆ మాట మిమ్మల్ని బానిసను చేస్తుంది. మౌనంగా ఉండటమంటే కేవలం గమ్మున ఉండటం కాదు, ఎదుటివాడు తన గోతిని తనే తవ్వుకునేలా ఒక లోతైన అగాధాన్ని సృష్టించడం. నిజమైన వేటగాడు ఎప్పుడూ నిశ్శబ్దంగానే వేటాడుతాడు. లా 7. గెట్ అదర్స్ టు డూ ద వర్క్, బట్ ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. శ్రమవారిది, కీర్తి నీది, రక్తం తాగే అధికారం. 3వ సూత్రం. పని ఇతరులతో చేయించుకోండి, కాని ఆ గౌరవాన్ని మీ ఖాతాలో వేసుకోండి. ఇది వినడానికి నీచంగా అనిపిస్తోందా? అయితే మీరు ఇంకా గొర్రెల్లాగే ఆలోచిస్తున్నారు. పవర్ డైనమిక్స్లో కష్టపడి పనిచేయడం అనేది ఒక ట్రాప్. మీరు కష్టపడి పనిచేస్తే కేవలం అలసిపోతారు, కాని ఇతరుల కష్టాన్ని వాడుకుంటే మీరు అమరత్వం పొందుతారు. మన మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అతి త్వరగా అలసిపోతుంది. తెలివైన వేటగాడు తన శక్తిని వేటకోసం వృధా చేయడు, వేటాడిన జంతువును లాక్కోడానికి వాడుతాడు. దీనినే సైకాలజీలో ద హ్యాలో ఎఫెక్ట్ అంటారు. అంటే ప్రపంచం ఎప్పుడూ ఒక అద్భుతమైన విజయం వెనక ఉన్న వేల చేతులని చూడదు, కేవలం ఆ విజయాన్ని అనౌన్స్ చేసిన ముఖాన్ని మాత్రమే చూస్తుంది. ద బ్రూటల్ ఎగ్జాంపుల్: నికోలస్ టెస్లా వర్సెస్ థామస్ ఎడిసన్. ఈ ప్రపంచంలో ఇంతకంటే వర్స్ట్ ఉదాహరణ మరొకటి ఉండదు. నికోలా టెస్లా ఒక అసాధారణ మేధావి, ఏసీ కరెంటును కనిపెట్టింది ఆయనే. కానీ థామస్ ఎడిసన్ ఒక క్రూరమైన బిజినెస్ మ్యాన్. టెస్లా కష్టపడి రాత్రింబవళ్లు ల్యాబ్లో పనిచేస్తే ఎడిసన్ ఆ ఐడియాలను, ఆ శ్రమను వాడుకుని తన పేరుమీద పేటెంట్లు వేయించుకున్నాడు. టెస్లా పేదరికంలో అనాథలా చనిపోయాడు, కాని ఎడిసన్ మహామేధావిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఎడిసన్కు తెలుసు, ఐడియాలు కనిపెట్టడం కంటే ఆ ఐడియాలకు తన పేరు తగిలించుకోవడం పవర్ఫుల్ అని. ద డార్క్ అనాలిసిస్. గుర్తుంచుకోండి, మీ సమయం అత్యంత విలువైనది. ప్రతి పనిని మీరే చేయాలనుకుంటే మీరు బానిసవుతారు. అదే 10 మంది మేధావుల జ్ఞానాన్ని మీరు సమన్వయం చేసి రిజల్ట్ని మీ పేరుతో ప్రెజెంట్ చేస్తే మీరు మాస్టర్ అవుతారు. ఎప్పుడూ ఒక పరాన్నజీవిలా ఉండండి. ఇతరుల నైపుణ్యాన్ని పీర్చండి. చరిత్ర ఎప్పుడూ కష్టపడిన వారిని గుర్తుపెట్టుకోదు, తెలివిగా పేరు సంపాదించుకున్న వారినే పూజిస్తుంది. మీరు ఇతరులకు డబ్బు ఇవ్వవచ్చు, కాని క్రెడిట్ మాత్రం ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలి. రక్తం వారిదవ్వనివ్వండి, రంగు మీది కావాలి. లా 15. క్రష్ యువర్ ఎనిమీ టోటలీ. శత్రువును సమూలంగా అణచివేయండి, కోలుకోలేని దెబ్బ. 4వ సూత్రం. శత్రువును కేవలం ఓడించకండి, వాడిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టండి. పవర్ గేమ్లో క్షమించడమనేది ఒక నైతికత కాదు, అది ఒక వ్యూహాత్మక ఆత్మహత్య. ఒక పామును కొట్టి సగంలో వదిలేస్తే అది చావదు, మునుపటికంటే ఎక్కువ విషంతో, పగతో మిమ్మల్ని కాటువేయడానికి తిరిగి వస్తుంది. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మనిషి మెదడులోని హిప్పోకాంపస్ అవమానాలను చాలా లోటుగా నిక్షిప్తం చేసుకుంటుంది. మీరు ఒక శత్రువును సగం ఓడించి వదిలేస్తే వాడిలో ప్రతీకారం, అంటే రివెంజ్ అనే మంట నిరంతరం మండుతూనే ఉంటుంది. వాడు కోలుకోవడానికి ఆ పగనే ఇంధనంగా వాడుకుంటాడు. ద బోన్ చిల్లింగ్ ఎగ్జాంపుల్: చెంగీజ్ ఖాన్, మంగోల్ సామ్రాజ్యం. చరిత్రలో చెంగీజ్ ఖాన్ కంటే క్రూరమైన విజేత మరొకరు లేరు. అతను ఒక రాజ్యాన్ని జయించినప్పుడు కేవలం రాజును చంపి ఊరుకోలేదు, ఆ రాజవంశంలోని మగపిల్లలను కూడా వదిలిపెట్టేవాడు కాదు. కారణం, ఈరోజు నేను వీడి తండ్రిని చంపాను, రేపు వీడు పెద్దయ్యాక నా కొడుకులను చంపడానికి వస్తాడు అని. అతను శత్రువు యొక్క మూలాలను కూడా పెకలించివేసేవాడు. దయచూపడం బలహీనత అని అతను నమ్మాడు. అందుకే అతను ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. ద డార్క్ అనాలిసిస్. మీరు ఆఫీసులో ఉన్నా, బిజినెస్లో ఉన్నా ఒకరిని ప్రత్యర్థిగా భావిస్తే వాడికి జాలి చూపకండి. మీరు దయ చూపిస్తే వాడు మీ మిత్రుడవ్వడు, పైగా మీ దయను చూసి మిమ్మల్ని హేళన చేస్తాడు. వాడు మళ్లీ తల ఎత్తకుండా వాడి వనరులను, వాడి సపోర్ట్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేయాలి. గుర్తుంచుకోండి, సంపూర్ణ విజయమే మీకు నిజమైన రక్షణ. శత్రువు శ్వాస తీసుకోగలిగితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.
యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఆఖరి వరకు వెళ్ళండి. శత్రువు కోలుకోలేని విధంగా వాడిని అగాధంలోకి నెట్టండి. పవర్ అనేది రక్తంతో తడిసిన సింహాసనం. అక్కడ జాలికి సింహాసనం ఉండదు. అత్యంత ప్రమాదకరమైన మరియు సైకలాజికల్ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇది లా 33. మనిషిని లోపలి నుండి ఎలా విరగ్గొట్టాలో, వారి ఆత్మను మీ గుప్పెట్లో ఎలా ఉంచుకోవాలో వివరించే ద సైకలాజికల్ థంబ్ స్క్రూ విశ్లేషణ. చివరి సూత్రం. ఇది అన్నిటికంటే అత్యంత భయంకరమైనది. ప్రతి మనిషికి ఒక రహస్య బలహీనత ఉంటుంది. ప్రతి మనిషి కోటలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దానినే థంబ్ స్క్రూ అంటారు. ఆ రంధ్రాన్ని మీరు గుర్తించి అక్కడ మీ వేలు పెట్టి నొక్కితే ఆ మనిషి ఎంతటి మొండివాడైనా సరే మీ కాళ్ల దగ్గర మోకరిల్లాల్సిందే. సైన్స్ పరంగా చూస్తే ప్రతి మనిషి మెదడులోని న్యూక్లియస్ అక్యుంబెన్స్ దేనికో ఒకదానికి బానిసవుతుంది. అది డబ్బు కావచ్చు, లైంగిక కోరిక కావచ్చు, పొగడత కావచ్చు,